ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించులాగున ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధ ఈ పాఠపు సమయంలో పరీక్షా సమయంలో ఏమవుతుందండి? లైవ్ ద్వారా పాటల భాగాలలో వాక్య భాగాలను ఏమవుతాయండి నడిపించమని కోరుకుంటున్నాను. ఎవరైతే మీ ప్రార్థన వాక్యం ఉంటున్నా వారికి ఉపదేశమని కోరుకుంటున్నాను. ఇచ్చిన ప్రార్థన తీర్చి అడుగుకుంటున్నాము మా తండ్రి. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూసేదా, పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాతో తోడై నిలచితివా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూసేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా. నా శాపములు బాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా శాపములు బాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూసేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకి చేర్చినావా, నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజమైతివా, నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజమైతివా.
పాడుచు పరవళ్ళు త్రొక్కెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంపూర్ణుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంపూర్ణుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా
స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, చేరుకుని వచ్చిన మీకందరికీ ప్రభును రక్షకుడనైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నా. ప్రియులారా, మీరందరూ దేవుని కృపలో క్షేమంగా ఉన్నారని ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాల ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ ఉన్నతమైన ప్రేమకై, కృపకై స్తోత్రమయ్యా. ఇట్టి మంచి సమయాన్ని మీరు మాకిచ్చినందుకు వందనాలు అయ్యా. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో మీరు కార్యము చేయండి. లూదియా తన హృదయాన్ని తెరచినట్లు వారి హృదయాన్ని తెరచి నీ మాటలు ఆలకించి మేలు పొందినట్లు మీరు సహాయం చేయండి నాయనా. మీ మాట జీవము కలిగినది. మీ జీవము కలిగిన మాటలు మాట్లాడి మమ్మల్ని బ్రతికించి మాకు మేలు చేసి మహిమ పొందుకుంది. ఆటంకాలన్నిటినీ తొలగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని సన్నిధిని అనుభవించటానికి, దేవుని స్తుతించుటకు ప్రభు మంచి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు. కొద్ది నిమిషాలు దేవుని మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనినొకడు ఉపచారము చేయుడి. ఆమేన్. అపోస్తలుడైనటువంటి పేతురు తన పత్రికలో కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇది ఒక సంఘానికి లేక ఒక వ్యక్తిగతమైన పత్రిక కాదు, ఇది సార్వత్రిక పత్రిక. ఎవరికి అంటే పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు వ్రాస్తున్న మాట.
ఈరోజు ప్రిలారా, ఈరోజు మనకు శ్రేష్టమైనటువంటి విషయాన్ని ప్రభు మనతో మాట్లాడునట్లుగా అందరూ ప్రార్థనా పూర్వకముగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే, ఇక్కడ ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. సువార్తలలో దేవుని రాజ్యము, పరలోక రాజ్యము సమీపమై ఉన్నదని వ్రాయబడి ఉన్నది. పత్రికలలోనికి వచ్చిన తర్వాత అని చెప్తున్న మాట ఏంటంటే, అంతము సమీపమై ఉన్నది. కడవరి దినములలో ఉన్నాము. దేవుని రాజ్యము అతి సమీపములో ఉన్నది. రోమిల్ రాసిన పత్రికలో పౌలు అంటాడు, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది అంటాడు. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువు సమీపముగా ఉన్నాడు అని చెప్తారు. అయితే యాకోబు తన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు రాక సమీపించుచు ఉన్నది. అయితే యోహాను తన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 18వ వచనంలో ఇది కడవరి గడియ. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో సమయము సమీపించినది గనుక. కొన్ని విషయాలు, కొన్ని మాటలు, కొన్ని సందర్భాలు ప్రియులారా, ఈ రోజులు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభు రాకడకు అతి సమీపముగా ఉన్నాము. ప్రభు రాకడకు అతి సమీపములో ఉన్నాము. ఇది కడవరి గడియ, చివరి కాలములో ఉన్నాము. ఎందుకని యేసయ్య చెప్పాడు, అయ్యా నీ రాకడకు సూచనలు ఏమిటి అని అడిగినప్పుడు కొన్ని విషయాలను, కొన్ని సందర్భాలను జ్ఞాపకం చేశాడు. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, పరిస్థితులు, ప్రిలారా ప్రేమ సల్లారిన స్థితి, ప్రిలారా భయంకరమైన దినాలు. ఈరోజు మనము ఎన్నడు వినని, ఎన్నడు కనని, గడిచిన దినాలలో ఎప్పుడు చూడని అనేకమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన వార్తలను మనం వింటూ ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రజలలో నెమ్మది లేదు. ప్రతి ఒక్కరు ప్రాణ భయము, ప్రిలారా ప్రతి ఒక్కరు కలవరములో ఉన్నారు. కలవరాల మధ్యలో ఉన్నారు. శ్రమను పొందుతున్న అనుభవాన్ని కలిగి ఉన్నారు. దుఃఖములో ఉన్నారు, వేదనలో ఉన్నారు. ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు. ప్రియులారా ఈరోజు ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా భయంకరమైన వార్తలను మనం వింటూ ఉన్నాం. భయంకరమైనటువంటి పరిస్థితుల ప్రభావాలు మనం వింటూ ఉన్నాం. అయితే విశ్వాసులమైన మనము, రక్షింపబడిన మనము గమనించగలిగినది ఏమిటి అంటే, అన్నిటి అంతము సమీపించి ఉన్నది. ఆయన రాకడకు అతి సమీపములో ఉన్నాము. సమయము సమీపించింది. ఏ సమయము? రాకడ సమయము. ప్రభు రెండవ రాకడ సమీపములో ఉన్నాము. ఈ దినాలు దేనికి సంకేతం? ఈ పరిస్థితులు దేనికి సంకేతం? ఈ స్థితిగతులు దేనికి సంకేతం అంటే ప్రభు రాకడకు అతి సమీపములో ఉన్నాము. అయితే ప్రభు రాకడకు అతి సమీపములో ఉన్నాము అని పేతురు జ్ఞాపకము చేస్తూ ఉన్నాం. మనము రాకడ దినాలలో ఉన్నాం. ప్రభు అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. ప్రభు అతి త్వరలో రాబోతూ ఉన్నాడు గనుక పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు దినాలు,
ఇంకా రక్షణను గుర్చిన వార్త కాదు గాని సిద్ధపాటు కలిగి ఉండాలి. సంఘము సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉంటేనే నీవు ఎత్తబడతావు, సిద్ధపడకపోతే నీవు విడువబడతావు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. సిద్ధపడాలి. సిద్ధపడిన వారే ఎత్తబడతారు. సిద్ధపడిన వారే ఎత్తబడతారు. సిద్ధపడకపోతే విడవబడతారు. కాబట్టి పేతురు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఏం చేయాలి? నీవు సిద్ధపడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపడి నీవు ఉన్నప్పుడు ప్రభు మధ్యాకాశములో నీకు వచ్చి బూర ఊదినప్పుడు రెప్పపాటులో మార్పు పొందుతావు. కొంచెం సేపు ఆగయ్యా, స్నానం చేసి వస్తాను, చీర కట్టుకొని వస్తాను, బట్టలు మార్చుకొని వస్తాను, షాపింగ్కి వెళ్ళాను, కుదరదు. ఏమీ కుదరదు. అలా అనడానికి అవకాశం లేదు ప్రిలారా. మనము సిద్ధపడి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. క్రైస్తవుడు ఎల్లప్పుడూ సిద్ధపడిన వానిగా ఉండాలి. ప్రభు ఎప్పుడు వచ్చినా, ప్రభు బూర ఎప్పుడు మ్రోగినా, ప్రభు బూర ఎప్పుడు ఊదినా రెప్పపాటులో మార్పు చెందగలిగినటువంటి సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. అందుకని పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఓ సంఘమా, నీవు అన్నిటి అంతము సమీపించినది కనుక. మరి ఎలా సిద్ధపడాలి? ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి? ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు, మీరు స్వస్థ బుద్ధి గలవారై. ఏ బుద్ధి కలిగి ఉండాలంట? స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ప్రిలారా, మానవులు తమ జీవితాలను క్రమబద్ధీకరించుకొని ప్రభు రాకడకు తగిన రీతిగా సిద్ధపరుచుకోవాలి. గ్రీక్ భాషలో మాట్లాడబడిన మాట ఏంటంటే పవిత్రతను కాపాడుకోవాలి. సిద్ధపడటం అంటే పరిశుద్ధతగా జీవించటానికి నీవు ఇష్టపడాలి. నీ పవిత్రతను నీవు కాపాడుకోవాలి. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునే వివేచన జ్ఞానము కలిగి ఏది పరిశుద్ధతో ఏది అపరిశుద్ధతో, ఏది పవిత్రతో ఏది అపవిత్రతో, ఏమి చేస్తే పరిశుద్ధులముగా ఉంటామో తెలుసుకోవాలి. అంటే ఇప్పుడేం జరగాలి? స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. అంటే బుద్ధికి స్వస్థత కావాలి. అంటే బుద్ధికి రోగం వచ్చింది అని. బుద్ధికి రోగం వస్తే ఏం జరిగింది? బుద్ధికి బలహీనత వస్తే ఏం జరుగుతుంది? బుద్ధి చెడిపోతే ఏం జరిగింది అంటావు. ఏమని? చెడిపోయింది అంట. చెడిపోతేనే దానికి స్వస్థత కావాలి. రోగం వస్తేనే స్వస్థత కావాలి. అందుకంటాడు స్వస్థ బుద్ధి కలిగి, అంటే బాగుపడిన బుద్ధి కలిగి, అంటే మంచి బుద్ధి కలిగి. 4వ అధ్యాయంలోనే 3వ వచనంలో మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగినవి విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. చేయదగని విగ్రహ పూజలు, త్రాగుబోతుల విందులు, గడచిన కాలాలలో, రక్షణ పొందని దినాలలో, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే. అన్యజనుల యొక్క
ఇష్టము నెరవేర్చిన అనుభవం, లోకంలో ఉన్నటువంటి పాపము, లోకంలో ఉన్నటువంటి లోక ఆశలు, లోకంలో ఉన్నటువంటి లోక సంబంధమైన కోరికలను కలిగి ఉండిన గతించిన కాలం చాలిక. అయితే ఇప్పుడు నీ బుద్ధి మార్చుకొని, నీ మనస్సును మార్చుకొని, నీవు మార్పు చెంది నీ బ్రతుకును పరిశుద్ధతలోనికి నడిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అప్పుడే నీవు ప్రభు రాజ్యములో ఉండగలవు. నీ బుద్ధి స్వస్థత కలగకపోతే, నీ బుద్ధిలో మార్పు లేకపోతే, నీ బుద్ధి మార్పు చెందకపోతే నువ్వు పాడే వ్యక్తివై ఉండొచ్చు, నువ్వు వాక్యం చెప్పే వ్యక్తివై ఉండొచ్చు, నువ్వు ఆరాధించే వ్యక్తివై ఉండొచ్చు. ఎవడవైనా సరే పరిశుద్ధత అనేది లేకుండా ప్రభువులో నిలవటం అనేది అసాధ్యము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి ఆయన చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలన ఆయనను అడిగాను. చెప్పుకోండి వచ్చా అని చెప్తూ ఉన్నాడు. 20వ వచనంలో, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు మన ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునేయున్నాను నేను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా, యేసు అతని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. అదేంటి, ఆస్తి కలిగిన వారు ప్రవేశించరా? ధనవంతులు ప్రవేశించరా? ధనవంతులకు అక్కడ స్థానం లేదా? ధనవంతులు ఎవరు కూడా అక్కడ ఉండరా? అదేంటి, ధనవంతులుగా ఉండటం తప్ప? ధనవంతులుగా ఉండటం నేరమా? ధనవంతులుగా ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశింపమా? అదేంటి? యేసయ్య చెప్పిన మాట, నీవు అన్ని చేస్తూ ఉన్నావు కానీ నీకొకటి కొదువుగా ఉన్నది. అది ఏమిటి అనగా, నీకున్న ధనము. ఆ ధనమును బట్టి నీవు ఏం చేస్తూ ఉన్నావు? నీ ధనము నిన్ను ప్రిలారా అహంకారంలోనికి నడిపించింది. నీ కలిగి ఉన్న ధనము నిన్ను ప్రిలారా దీనత్వము కలిగి ఉండనట్లుగా చేసింది. ధనమును బట్టి అతిశయం కలిగింది. ఇక్కడ ఆమెను జ్ఞాపకం చేస్తే, ఆయన సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని అడిగాడు. దేనికి కావాలంట? నిత్య జీవము పొందాలి, నిత్య జీవమునకు వారసునవ్వాలి అన్నాడు. యేసయ్య, నువ్వు ఏమి చేస్తే నీవు నిత్య జీవము పొందుతావు అనే సంగతి చెప్పాడు. ఆయనకు ఆశ ఏంటంటే నిత్య జీవం. యేసయ్య చెప్పింది ఏంటంటే, నువ్వేం చేస్తే నిత్య జీవం కలుగుతుందో ఆ సంగతి చెప్పాడు. మరి నిత్య జీవం పొందటానికి ఆశ కలిగిన వాడు ఆయన చెప్పినట్టు చేయాలిగా. ఎవరైనా అన్నాడా ఆ మాట? ఎవరైనా అమ్మారా? ధనవంతులు ఆయన్ని వెంబడించిన వారు చాలా మంది ధనవంతులు ఉన్నారు. చాలా మంది ధనవంతులు ఆయనను వెంబడించారు. దేవుడు కూడా అనేకులను ధనవంతులనుగా చేశాడు. ఆయన నీవు దరిద్రుడిగా ఉండాలని ఇష్టపడే దేవుడు కాదు. నువ్వు దీన స్థితిలో ఉండాలని ఇష్టపడే దేవుడు కాదు. నిన్ను ఆశీర్వాదించి ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టగలిగిన వాడు. అయితే ఇతనుకున్న ధనము లోబడే మనస్తత్వము లేకుండా చేసింది.
నీ ధనం ఎక్కడుంటుందో నీ మనస్సు అక్కడ ఉంటుంది. స్తోత్రం. ధనం మీదే మనసు. ఈరోజు ప్రియులారా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఈ ధనాపేక్ష కలిగి కొందరు తమను తామే పొడుచుకొని చచ్చారు. ధనం 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 అది మనుషులను నడిపించే ఇంధనం, అది మనుషులను ఆడించే సాధనం. ఈ ధనం కోసం మానవుడు పడని పాట్లు లేవండి. ఈ ధనము కోసం మనుషుల్లో ప్రేమ లేదు. ఈ ధనము కోసం మనుషుల్లో సమాధానం లేదు. ఈ ధనము మనుషుల మధ్యలో చిచ్చు పెట్టింది. ఇటువంటి ధనం మీద నీ మనస్సు నిలపవద్దు అని చెప్పటానికే నీకున్న ఆస్తి అంతా అమ్మేసి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. అంటే నీవు దేని మీద మనస్సు పెట్టక, నీ మనస్సు దేని మీద ఆనుకొనక, ప్రభుని పరిపూర్ణమైన పరిశుద్ధతతో ఆయనను వెంబడించాలని, నిత్య జీవం పొందాలని ఆశ కలిగి పరిగెత్తుకుంటూ వచ్చినాడు. యేసయ్య ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఎవ్వరికి కనపడకుండా ఎంత ఫాస్ట్గా వచ్చాడో అంతకన్నా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. నిత్య జీవం పొందాలని ఆశ కలిగే నీవు ఈలోక సంబంధమైన వాటిని వెంబడించటం ఎంత మాత్రము కూడా ఇక్కడ అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా. ఆ మాట చెప్తే నీకు బాధ కలిగించే మాట, నీలో ఉన్న అవిధేయత ఏదైనా సరే చెప్పామే అనుకో, ఇక వ్యసనం ప్రారంభమైంది. వ్యసన పడి వెళ్ళిపోయాడు. ఈరోజు నా దేవుని ప్రియులారా, ఈ మాటలు వింటున్నా నా ప్రియ దేవుని సంఘమా, ఈ ప్రియ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, ఈరోజు మన జీవితంలో మన బుద్ధి స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఎందుకు తెలుసా? ఆయన రాకడకు అతి సమీపములో ఉన్నాం. పేతురు చెప్తూ ఉన్నాడు, అన్నిటి అంతము సమీపించినది గనుక స్వస్థ బుద్ధి కలిగి. మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. రెండవ అధ్యాయం 11వ వచనం. బుద్ధి నిన్ను కాపాడును. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. బుద్ధి నిన్ను కాపాడుతుంది. అందుకే స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. నువ్వు చెడ్డ బుద్ధి కలిగి ఉన్నావు అనుకో, నీ బుద్ధి బలహీనమైన బుద్ధి అనుకో, నీ బుద్ధి రోగం కలిగినటువంటి బుద్ధి అనుకో, నీ బుద్ధి వక్ర బుద్ధి అనుకో, నువ్వు కాపాడబడలేవు. నీ బుద్ధి ఏమంట? బుద్ధి నిన్ను కాపాడుతుంది. నీ మంచి బుద్ధి నిన్ను కాపాడుతూ ఉంది. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఎవరంట? ఈ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? దేవుని మాటలు వింటాడు,
విన్నవాడు ఈ చెవుని విని ఆ చెవుని విడిచిపెడతాడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? మాటలు విని వాడు చెప్పున చేసి తన ఇల్లును బండ మీద కట్టుకుంటాడు, క్రీస్తు అనే పునాది మీద స్థాపిస్తాడు. బుద్ధిహీనుడు వింటాడు. అబ్బా, ఈ ఆదివారం రోజు మా పాస్టర్ గారు భలే వాక్యం చెప్పాడు. భలే ఉంది అనుకుంటాం. చాలా మంది అలానే అసలు మా పాస్టర్ గారు ఏం వాక్యం చెప్తాడు, అసలు వాక్యం చెప్పేటప్పుడు పరలోకమే కనపడిద్ది. అసలు పాస్టర్ గారు స్టేజ్ ఎక్కితేనే ఈయనకి ఊపొచ్చింది. ఆ పాస్టర్ గారు చెప్తేనే నాటిద్ది, బాగా వినాలని ఇంట్రెస్ట్ కలిగిద్ది. అంతే, వింటమే, కానీ వాడు చొప్పున చేయరు. మందిరంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా దులపటమే, మొత్తం మాట్లాడికెళ్ళిపోతే మళ్ళీ పాడు బుద్ధే. ఆ బుద్ధి మారదు, ఆ అబద్ధాలాడే బుద్ధి మారదు, ఆ మోసం చేసే బుద్ధి మారదు, ఆ వ్యభిచార సంబంధమైన బుద్ధి మారదు, ఆ పాప సంబంధమైన బుద్ధి మారదు. కారణం ఏంటి? ఆ బుద్ధికి రోగం వచ్చింది. అందుకని వాక్యం విన్నట్టనే ఉంటాడు. వాక్య ప్రకారముగా బుద్ధి లేనోడు గనక బుద్ధిహీనుడు గనక వాడు బుద్ధికి జబ్బు చేసింది గనక ఏం జరుగుతుంది? వాక్య ప్రకారముగా జీవించడానికి ఇష్టపడడు. ఎప్పుడు కూడా వాడుకున్న రోగం అదే. ఏంటి? వింటాడు, అలా చేయడు, వింటాడు, అలా చేయడు. కాగా దేవుని ప్రియులారా, ఈరోజు సౌలు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు దేవుడు చెప్పాడు సమూయేలు ద్వారా, నువ్వు అమాలేకీలందరినీ చంపేస్తారా అన్నాడు. చేస్తానయ్యా, అట్టానే చేస్తాను అంటాడు. ఆడికెళ్ళి అమాలేకీలను పరిపూర్ణంగా నాశనం చేయకుండా వచ్చాడు. ఇటువంటి విశ్వాసులు చాలామంది ఉంటారు. అందుకని అంటున్నాడు, ఏం జరిగిందంట? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎన్ని వచ్చినా అతడు కదల్చబడలేదు. వాక్యం వినకుండా, వాక్య ప్రకారముగా జీవించకుండా ఏదో కట్టెంలే అన్నట్టు కట్టాడంట. ఎక్కడ కట్టాడు? ఇసుక మీద కట్టాడు, బండ మీద కట్టలేదు. ఇసుకలో కట్టుకున్నాడు. వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, మొత్తం పడిపోయింది, కూలిపోయింది, చెదరిపోయింది. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని మాటలు వింటూ ఉన్న మన జీవితంలో, మన బ్రతుకులో ప్రియులారా, మన మంచి బుద్ధి కలిగిన వాడు బండ మీద కట్టుకుంటాడు, బండ మీద స్థిరపరచుకుంటాడు. బుద్ధిహీనుడు ఇసుకలో కట్టుకుంటాడు. ఇసుకలో కట్టుకున్నాడు గనక వానలు, వరదలు వచ్చినప్పుడు ఆ ఇల్లు పడిపోతాడు. బండ మీద కట్టుకున్నవాడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఎంత మాత్రము కూడా కదల్చబడరు. స్తోత్రం, హల్లెలూయా. వాక్య ప్రకారముగా జీవించే వారు ఎంత మాత్రము కదల్చబడరు. బుద్ధిహీనుడు వాక్య ప్రకారముగా జీవించడు, బుద్ధి కలిగిన వాడు వాక్య ప్రకారముగా జీవిస్తాడు.
అందుకంటాడు, మీరు స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. వాక్య ప్రకారముగా జీవించే వారు మాత్రమే బుద్ధి కలిగిన వాళ్ళు, మంచి బుద్ధి కలిగిన వాళ్ళు. మరో మాట చెప్తాను. తండ్రిని విడిచాడా? తండ్రి ఇంటిని విడిచిపెట్టాడా? తండ్రి ఇంటిని వదిలివేశాడా? తన వ్యాపారం ఏదో చేద్దామని వెళ్ళాడా? దుర్వ్యాపారము చేశాడా? ఆస్తి మొత్తం కోల్పోయాడా? ఆస్తి మొత్తం కోల్పోయి పందులు మేపే పొట్టు తినటానికి పందులు గాయటానికి సిద్ధపడ్డాడా? పందులు మేపే పొట్టు కూడా కూర్చున్నాడా? ఇప్పుడు బుద్ధి వచ్చింది అంటే అప్పటి వరకు వాడి బుద్ధి మోకాల్లో ఉంది. ఇప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి ఇంటికి వచ్చాడు. బుద్ధి లేనప్పుడు పందుల దగ్గర కూర్చున్నాడు. బుద్ధి లేనోడు పందుల దగ్గర కూర్చున్నాడు. బుద్ధి లేనోడు పందుల దగ్గర కూర్చున్నాడు, పందులు వేసే పొట్టు తిన్నాడు. బుద్ధి వచ్చిన తర్వాత, మార్పు కలిగిన తర్వాత దేవుని ఆశీర్వాదం, తండ్రి ప్రేమను పొందుకున్నాడు. కాబట్టి నా ప్రియులారా, ఈరోజు దేవుని మాటలు వింటున్న మన జీవితంలో మన బుద్ధి ఎటువంటి బుద్ధి? బైబిల్ గ్రంథం అంటుంది, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన వాళ్ళు బయలుదేరారు, బుద్ధి కలిగిన వాళ్ళు బయలుదేరారు. వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, బుద్ధి లేని వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. ఒక విధంగా చెప్పుకోవాలంటే బుద్ధి కలిగిన వారి కన్నా బుద్ధి లేని వాళ్ళే బాగా ప్రార్థన చేస్తారు. ఆమె కదా, అసలు వీళ్ళ మేకప్ భలే ఉండింది. బుద్ధి లేనోళ్ళు వాళ్ళు ఇద్దరు బయలుదేరారు పాపం. పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు, బుద్ధి లేని కన్యకలు. ఏ కన్యకలు అంట? బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన వాళ్ళు 5, బుద్ధి లేని వాళ్ళు 5. నువ్వు ఎక్కడున్నా, ఏ సమయంలో ఉన్నా, స్వస్థ బుద్ధి కలిగి ఉంటే ఏం జరిగింది? చివరికి బుద్ధి లేనోళ్ళు విడవబడ్డారు. ఆయన రాకడ అతి సమీపముగా ఉంది. నీవు బుద్ధి లేని క్రియలు చేస్తే, బుద్ధిహీనమైన క్రియలు చేస్తే, బుద్ధిమతి తప్పి ప్రవర్తిస్తే, సౌలుతో సమూయేలు అంటున్నాడు, నీవు మతి తప్పి ప్రవర్తించావు, బుద్ధిహీనమైన పనులు చేసావు, ఒరే బుద్ధిహీనుడా అంటారు. బుద్ధి తక్కువడా అంటారు ఎవరన్నా అనేటప్పుడు. ఏం తక్కువడా అంటే బుద్ధి తక్కువడా. బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడ్డారు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డారు, తగిన రీతిగా సిద్ధపడ్డారు. ఏమి కావాలో, ఈ బుద్ధి లేని వాళ్ళకి ఏం కావాలో, ఎలా ఉండాలో, ఏంటో అన్నీ అనవసరం. అందుకని ప్రభు రాకడ అతి సమీపము అయిపోయిన తర్వాత, ప్రభు వచ్చిన తర్వాత వీరు విడువబడ్డారు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధానంలో, దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పుడు మనము బుద్ధి కలిగి సిద్ధపడాలని ప్రభు ప్రేమలో జ్ఞాపకం చేస్తున్నాం. తగిన రీతిగా సిద్ధపాటు కలిగి, తగిన రీతిగా సిద్ధపడి దేవుని కొరకై నీవు నిలిచి ఉండాలి అని జ్ఞాపకము చేస్తూ మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాం. అదే పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రికలో ఆయన అంటున్నాడు, ప్రార్థనలు చేయుటకు ముఖ్యముగా మెళకువగా ఉండాలి అంటున్నాడు. ప్రియులారా, ప్రార్థన చేయుటకు ఇక్కడ అంటున్నాడు, ప్రార్థనలు అన్నాడు. ప్రార్థన అని ముగించలేదు, ప్రార్థనలు చేయుటకు. ఏం చేయటానికి? ప్రార్థనలు చేయుటకు మెళకువగా ఉండాలి. ప్రియులారా, మా ప్రార్థన జీవితం లేని క్రైస్తవ్యం, ప్రార్థన లేని విశ్వాసి, ప్రార్థన లేని క్రైస్తవుడు నిర్జీవమైన క్రైస్తవుడు, జీవము లేని క్రైస్తవుడు. మానవ శోధనలు ఎదుర్కొనటానికి ప్రార్థన అవసరమై ఉన్నది. మన జీవితంలో ప్రార్థనకి ఇచ్చే ప్రాముఖ్యతపై మన విశ్వాసం ఆధారపడి.
మనం ఎప్పుడైతే ప్రార్థనకు ప్రాముఖ్యతనిస్తామో, మనం ఎప్పుడైతే ప్రార్థనలో నిలిచి ఉంటామో, మనం ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే ప్రార్థన అనుభవాలు కలిగిన వారిగా ఉంటామో, మనం ఎప్పుడైతే ప్రార్థనలో స్థిరత్వము మెళకువగలిగి ఉంటామో, ఆ ప్రార్థనే మన జీవితానికి, మన విశ్వాసికి ఊపిరి వంటిది. ఊపిరి లేకపోతే, జీవం లేకపోతే తీసేయండి అంటారు. ఊపిరి ఆగిన తర్వాత ఎంతసేపు ఉంచాం? ఎంతసేపు ఉంటావు? ఊపిరి ఆగిపోయింది, ఎంతసేపు ఉంచుతారు? పొద్దుపోతుంది కానీ అండి. అంతే మన జీవితంలో కూడా ప్రియులారా, శోధనలను జయించాలన్నా, శ్రమలను జయించాలన్నా, విశ్వాస జీవితంలో జీవితమైన కార్యాలు జరిగించాలన్నా ప్రార్థన మనకు చాలా అవసరమైంది. మొదటిగా మన బుద్ధి మారాలి. దుష్ట బుద్ధి, చెడ్డ బుద్ధి, ఇంకా చెప్పుకోవాలంటే లేకి బుద్ధి నుండి విడుదల పొందాలి. వాక్యము క్రమముగా, వాక్య ప్రకారముగా నడవని బుద్ధి, వాక్య ప్రకారముగా జీవించని బుద్ధి, బండ మీద ఇల్లు కట్టుకోనని బుద్ధి, ఈ బుద్ధి నుండి విడుదల పొందాలి. ఈ బుద్ధి నుండి మార్పు చెందాలి. ఈ బుద్ధి నుండి విడుదల పొందాలి. ఆ బుద్ధి నుండి విడుదల పొంది నీవు ప్రార్థన జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇవ్వాలి. ప్రార్థనలో నిలిచి ఉండాలి. ఎల్లప్పుడూ ఇక్కడ అంటున్నాడు, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలి. మెలకువ ఉండాలి. మూడో మాటను కూడా జ్ఞాపకం చేస్తాం. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. నాలుగో విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే ఆతిథ్యము చేయక మరొక. 4 పాయింట్ ప్రియులారా. మొదటి పాయింట్, బుద్ధి, స్థిరమైన బుద్ధి, స్వస్థ బుద్ధి. అంటే స్వస్థ బుద్ధి కలిగి ఉండి ఆ ప్రార్థనలు చేస్తూ సహోదర ప్రేమ కలిగి 4వ విషయం, ఆతిథ్యము చేయాలి. ఎందుకు? అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనుక. ప్రభు రాకడలో ఎత్తబడాలి అంటే మారాల్సింది మన వస్త్రాలో కాదు, మారాల్సింది మన మాట తీరు కాదు. ఫ్యాషన్గా మాట్లాడితే మంచి బుద్ధి కాదు. సూటు బూట్ వేసుకొని వస్తే మంచి బుద్ధి కాదు. స్వస్థ బుద్ధి. నీ బుద్ధిలో మార్పు కలగాలి, మార్పు కావాలి. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. ఎప్పటికైనా నీ బుద్ధి నుండి విడుదల పొందు. ఎప్పటికైనా నీ బుద్ధిలో మార్పు తెచ్చుకో. ప్రభు క్షమిస్తాడు. రక్షింపబడక ఉన్నప్పుడు ఉన్న బుద్ధే ఇప్పుడు అనుసరిస్తూ ఉంటే, అప్పట్లాగానే ఇప్పుడు కూడా జీవిస్తూ ఉంటే ప్రభు రాకడలో ఎత్తబడవు అనేది వాక్యం సెలవిస్తున్న గొప్ప సత్యం. అందుకని వెళ్ళాలనే ఆశ ఉంది. బుద్ధి లేని కన్యకలు ఆచరణలో లోపం ఉంది. ఆచరణలో పరలోక రాజ్యం చేరాలనే ఆశ, ఆకాంక్ష ఉంది. మరి ఆచరణ, దాని కొరకు ఏం చేస్తున్నావు? పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావా? నీకున్నటువంటి మనస్సును మార్చుకొని పరిశుద్ధంగా, పవిత్రముగా జీవిస్తూ, దేవుని వాక్యానుసారముగా నడుస్తూ, విశ్వాస జీవితంలో ప్రార్థన కలిగి, సహోదర ప్రేమ కలిగి ముందుకు వెళ్తున్నావా? లేకుండా పాడు బుద్ధి కలిగి, చెడ్డ బుద్ధి కలిగి, చెడగొడుతూ, పాపాపేక్ష కలిగి, లోక ఆశల్లో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. ఈరోజు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు
మనతో సూటిగా తేటగా మాట్లాడుచు ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని సంగమం, మధ్యాహ్న సమయంలో పేతురు జ్ఞాపకం చేస్తుంది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనక స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థనలో మెలకువగా ఉండి విశ్వాసంలో ముందుకు కొనసాగాలి. బుద్ధి మారకుండా, బుద్ధిలో మార్పు లేకుండా నువ్వు ఎన్ని చేసినా అవన్నీ నిష్ప్రయోజనం. ఈరోజే ప్రభు సన్నిధిలో ప్రార్థించి, ప్రభా నా బుద్ధిని మార్చేయి, నీకు విరోధమైనటువంటి బుద్ధి కలిగి మార్చు ప్రభా అని ప్రార్థించి ప్రభు క్షమిస్తాను. దేవుని మాట విని, ఎందుకంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? బండ మీద ఇల్లు కట్టుకుంటాడు, వింటాడు, వాటి ప్రకారము చేస్తాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? వింటాడు, చేయడు, వింటాడు, చేయడు. ఆడిష్టం వచ్చినట్టు చేస్తాడు. నువ్వు వినే వ్యక్తిగా ఉన్నావో లేకపోతే ఆచరించే వ్యక్తిగా ఉన్నావు. నువ్వు వినే వ్యక్తిగా ఉండి ఆచరించకపోతే నువ్వు విడువబడతావు అనేది వాక్యం సెలవిస్తున్న గొప్ప సత్యం. నువ్వే సంఘంలో ఉన్నా, ఏ సహవాసంలో ఉన్నా, వాక్య ప్రకారముగా జీవించకపోతే విడవబడతావు అనేది వాక్యం తెలియచేస్తున్న గొప్ప సత్యం. కాబట్టి ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మాటలు విని వాటి చొప్పున చేస్తూ ప్రభువులో ముందుకు కొనసాగుదాం. ప్రభు కృప మనకు తోడై ఉండను గాక. ప్రార్థన చేస్తాం. ఉన్న పాటను తలలు ఉంచి ఒక్క నిమిషం ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి నీ కొరకు, నా కొరకు కలువరి సిలువలో బలి అయిన ఇదిగో మన కొరకు తన ప్రాణాన్ని విమోచన క్రైదనముగా చెల్లించి ఇదిగో ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు మనలను పరలోక రాజ్యము చేర్చటానికి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఇదిగో ఆయన రాకడకు అతి సమీపములో ఉన్నాం. ఈ కాలాన్ని బట్టి చూస్తే, ఈ పరిస్థితులను మనం గమనిస్తే నిజంగానే ప్రభు రాకడకు అతి సమీపంలో ఉన్నాం. ఆయన రాకడ గుర్తులు జరుగుతూ ఉన్నవి. అయితే ఆయన రాకడలో ఎత్తబడటానికి తగిన సిద్ధపాటు కలిగి ఉన్నాము. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. దేవుడు ఇష్టపడే బుద్ధిని, దేవుడు మెచ్చుకునే బుద్ధిని కలిగి ప్రార్థన చేస్తూ ప్రిలారా సహోదర ప్రేమ కలిగి ఆతిథ్యము చేస్తూ ప్రభువులో ముందుకు కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నీతో నాతో మాట్లాడుతూ, పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు, జీవము కలిగిన యేసు నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. నీ ఉన్నతమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి సమయంలో మీరు మాకు ఇచ్చిన ఇట్టి గొప్ప కృపకై వందనం. పాటల్లో మీరున్నారయ్యా, వాక్య భాగంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తాం. నీ కృపను తోడుగా ఉంచి జ్ఞాపకం చేసుకొని బలపరచండి, మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు వారి హృదయాలలో పడి ఫలించి నాయన స్వస్థ బుద్ధి కలిగి నాయన నీ రాజ్యములో నిలవటానికి, నీ రాకడ కొరకై సిద్ధపాటు మాకందరికీ దయచేసి నీ మేలు చేత నింపి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధల చేసి మహిమ పొందుకొనమని మీ దీనదాస్తులమైన మా కుటుంబాన్ని, మా పరిచయం, మా షిలోహు ప్రార్థనా మందిరాన్ని, సంఘమును, సంఘ సభ్యులందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధల చేసి మహిమ పొందుకొనమని యేసు నామమును అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుడనైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం మనకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, మన పరిచర్య అంతటికీ, మన కుటుంబాలన్నిటికీ సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే
సిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. 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 ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.